హలో అండి. ఇంట్లోనే పూస లాంటి నెయ్యి మనం ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఏమీ లేదండి, మనం రోజు పాలు తెచ్చుకుంటాం కదా, పాలని కాచి చల్లార్చిన తర్వాత పైన అయితే మీగడ వస్తుంది కదా, అలా మీగడని ఒక 10 రోజుల పాటు కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆ కలెక్ట్ చేసిన మీగడని కవ్వంతో అయితే నేను చిలికానండి. అది కూడా ఐస్ వాటర్తోనే అయితే చిలికినప్పుడు ఇలా చాలా ఈజీగా అయితే వెన్న మనకి పైకి తేలుతుంది. ఆ వెన్న అంతా కలెక్ట్ చేసుకొని మనము మళ్ళీ ఐస్ వాటర్తోనే ఒక 2-3 టైమ్స్ అయితే కడగాలండి. ఇలా కడగడం వల్ల మనకి నెయ్యి అయితే చాలా మంచి వాసన గుమగుమలాడుతూ వస్తుందండి. ఇలాగ కడిగిన తర్వాత మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండగానే మనకి నెయ్యి అంతా సపరేట్ అయిపోతుంది వెన్నలోంచి. చూడండి, నాకైతే ఒక 15-20 మినిట్స్ అయితే పట్టిందండి. ఇలా తిప్పుతూనే ఉండాలండి. చూడండి, ఇలాగ మనకి పైన నురుగు అయితే ఫామ్ అయింది కదా, ఈ స్టేజ్కి వచ్చాక మన నెయ్యి అయితే రెడీ అండి. ఇలా మనం ఒక జల్లెడ సహాయంతో ఇదంతా మనము స్ట్రెయిన్ చేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల పైన ఏమన్నా ఉండిపోయి మనకి కింద డబ్బాలో మాత్రము గుమగుమలాడే నెయ్యి మనం వాడుకోవడానికి రెడీ అండి. చిన్నపిల్లలకు కూడా చాలా బలం అండి ఇది.